I will say you 5 reasons why India will never join NATO. Reason number 1, India independent country. NATO లో జాయిన్ అయితే ఇండిపెండెన్స్ ని పక్కన పెట్టి US మిలిటరీ డెసిషన్స్ కి కట్టుబడి ఉండాలి. ఇది జరగని పని. రీజన్ నెంబర్ 2, NATO ఏం చెప్తుంది? అటాక్ ఆన్ వన్ ఇస్ అటాక్ ఆన్ ఆల్. అంటే ఏదన్నా ఒక దేశం NATO మెంబర్ మీద అటాక్ చేస్తే అది అన్ని NATO మెంబర్స్ మీద అటాక్ చేసినట్టే. ఇక్కడ ఈ NATO మెంబర్స్ కి ఒక మ్యూచువల్ సెక్యూరిటీ అనేది అవసరం. కానీ ఇండియా విషయానికి వస్తే ఇండియాని ఎఫెక్ట్ చేసే దేశాల మీద తప్ప వేరే దేశాల కోసం ఇండియాకు సంబంధం లేని దేశాల మీద యుద్ధం చేయదు. కాబట్టి దీనికి మ్యూచువల్ సెక్యూరిటీ అవసరం లేదు. రీజన్ నెంబర్ 3, వెస్టర్న్ కంట్రీస్ అన్ని ఒక పోల్ అనుకోండి. ఈస్ట్ లో ఉన్న చైనా, జపాన్, రష్యా ఇవన్నీ ఒక పోల్ అనుకోండి. ఇప్పుడు ఇండియా ప్రపంచంలోనే ది థర్డ్ గ్లోబల్ పోల్ గా ఎదగాలనుకుంటుంది. అంటే ఇండియా ఒక సెపరేట్ పవర్ సెంటర్ ని తయారు చేయాలనుకుంటుంది. అంతేకాని యుఎస్ కింద జూనియర్ పార్ట్నర్ గా ఉందాం అనుకోలేదు. రీజన్ నెంబర్ 4, ఇండియా నాటోలో జాయిన్ అవ్వకుండానే యుఎస్ డిఫెన్స్ కోఆపరేషన్, ఇంటెలిజెన్స్ షేరింగ్, ఇంకా యాక్సెస్ టు అడ్వాన్స్డ్ టెక్ అంటే GE ఫైటర్ ఇంజిన్ డీల్ ఇలా అన్ని దొరుకుతున్నాయి. ఇక్కడ ఇండియా యుఎస్ నుండి ఎన్నో బెనిఫిట్స్ పొందుతుంది. రీజన్ నెంబర్ 5, ఇండియాకి కాంప్లెక్స్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. లైక్ క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇందులో ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా ఉంటాయి. ఇవన్నీ ఇండో పసిఫిక్ ని చైనా గ్రోయింగ్ కి అగైనెస్ట్ గా చూసుకుంటాయి. మరోవైపు బ్రిక్స్, ఈ రెండు సరిపోవని ఇండియా నాటోలో జాయిన్ అయితే పార్ట్నర్షిప్ బ్యాలెన్స్ అనేది పోతుంది. కాబట్టి ఇండియా నాటోలో అసలు జాయిన్ అవ్వదు. ఇండియా ఫోకస్ అంతా థర్డ్ గ్లోబల్ పోల్ గా ఎదగడమే. అసలు ఇండియా ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ తీసుకునింది ఇది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మిస్ అవ్వకుండా ఉండడానికి మన పేజ్ ని ఫాలో చేసుకోండి.